ఓకే. చాలా మంది సబ్స్క్రైబర్స్ నన్ను అడిగే రెగ్యులర్ క్వశ్చన్ ఏంటంటే, అన్న స్నేక్ హెడ్ ఫిషింగ్ స్పాట్‌ని ఎట్లా ఐడెంటిఫై చేయాలని అడుగుతా ఉంటారు. అది చాలా సింపుల్. నార్మల్ చేపలు అంటే రవ్వులు, తిలాపియాలు ఏ చెరువులోనే ఉంటాయి. కొరమటలు కూడా ఏ చెరువులోనే ఉంటాయి. కానీ కొరమటలు ఎక్కువగా ఉండే ప్లేస్ అంటే ఈ ప్లేస్ చూడగానే కొరమటలు ఉన్నాయి అని చెప్పగలుగుతామా అంటే ఎట్లా అంటే అక్కడ నాచు ఉంటది మొత్తం. నాచు ఉంటది. లేకపోతే లోటస్ పాండ్ లాగా ఉంటది. లోటస్ పాండ్ ఆకుల మధ్య, గడ్డి మధ్య ఎట్లుంటది అదొకటి. ఇంకోటి రబ్బర్ చెట్లు లాగా ఉంటాయి. రబ్బర్ చెట్లు అంటే మీకు తెలిసే ఉంటది. సో, ఆ రబ్బర్ చెట్లు ఉన్నా కూడా వాటి కింద తిరుగుతా ఉంటాయన్నమాట. మోస్ట్‌లీ అవి మార్నింగ్ మనకి 5:00 నుంచి 8-9 AM వరకు పట్టొచ్చు. మళ్ళీ సాయంత్రం ఏమో 5:00 4-5 తర్వాత 7:00 వరకు అవుంటాయి. ఎందుకంటే ఆ టైంలో చల్లగుంటది కదా! చలికాలంలో ఎక్కువ సేపు పట్టొచ్చు ఇంకా. అంటే మార్నింగ్ 5-10 వరకు పట్టొచ్చు. సాయంత్రం మళ్ళా 4:00కే స్టార్ట్ చేసేయొచ్చు. మధ్యాహ్నం పూట ఎందుకుంటదంటే ఈ స్నేక్ హెడ్ ఫిషెస్ ఏమైతాయి అంటే ఎక్కువ వేడి ఉన్నప్పుడు లోపలికెళ్ళిపోతాయన్నమాట. యాక్చువల్‌గా అవి ఉండేదే తక్కువ లోతున్న నీటిలో. ఇంకా ఎండ వచ్చేసిందంటే ఇంకా లోపలికెళ్ళిపోవడం, నాచు లోపలికి, గడ్డి లోపలికి వెళ్ళిపోతా ఉంటాయన్నమాట.